సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇక్కడున్నావా? అక్కయ్య, అత్తగారు అమ్మతో సమానం అంటారు. మీ అమ్మగారి చేత మీ ఇంటి కోడలు ఎంగిలి కంచాలు కడిగిస్తే నీకెలా ఉంటుందో ఆలోచించు. మా అమ్మకేం కర్మ? మా అమ్మకి అడుగులకు మడుగులెత్తడానికి ఇంటి నిండా పని వాళ్ళున్నారు. నాలాంటి కోడలు ఇంటికి రావడం వీళ్ళ అదృష్టం. కేవమ్మో, కొత్తగా వచ్చానని తెగరెచ్చిపోకు. ఇది ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఇప్పుడు మారాలి, తప్పదు. అలాగా? అత్తగారి మీద అంత ప్రేమ కారిపోతే నా ఎంగిలి కంచం నువ్వు కడుగు. అలాగే, నా ఎంగిలి కంచం నువ్వు కడుగు. ఇద్దరం కలిసి అత్తయ్య పడి వంతులేసుకుని చేసుకుందాం. ఈ వయసులో ఆమెను సుఖపెడదాం. నీకు గతి లేదు కాబట్టి మీరు చెయ్యాలి. నాకేం అవసరం? తొండలు గుట్లు పెట్టి 2 ఎకరాల బంజరు భూమి ఉన్న వాళ్ళకి ఇంత పొగరుంటే నాకెంత ఉండాలి? ఏమీ లేనోళ్ళు ఎంగిళ్ళెత్తాలి, అంట్లు తోమాలి. ఇది నీ పుట్టిల్లు కాదు, అత్తిల్లని గుర్తుంచుకో. రేపటి నుంచి అత్తయ్య ఏ పని చేయదు, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. లేండి అత్తయ్య, లేవండి అత్తయ్య. చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని ఇలాంటి మూర్ఖులతో మాట్లాడటం కన్నా బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. పదండి. ఏమమ్మో, కాపలాకెళ్ళిన మనిషిని పక్కలో పడుకోబెట్టుకోవడానికి దగ్గరుండి మరీ తీసుకొచ్చావా? ఇంకా మౌనంగా ఉంటే సంస్కారానికి అవమానం. అందుకే చేసుకున్నాను. నువ్వు వాడదాని కదా. భార్యాభర్తలు కలవడం జీవితంలో ఒక భాగం, అంతేకాని కలవడమే జీవితం కాదు. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎందుక? పొలం వెళ్ళాలంటే పెళ్ళం పక్కన తమ్ముంటావా? పశువులు పంట పొలం అంతా నాశనం చేసే. ఇదంతా నువ్వు కట్టుకున్న ఆ పాపిస్తాన్ వల్లే వచ్చింది. అది ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టిందో అప్పుడే ఇంటికి పేరు పట్టుకుంది. అన్నయ్య, నన్నేమన్నాను పర్లేదు, కానీ జానకిని ఏమన్నా అన్నావు మర్యాద దక్కదు. అమ్మో 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 అమ్మో, నిన్న కాక మొన్నొచ్చిన పెళ్ళం కోసం పిచ్చి పెద్ద చేసిన నేను ఎదిరిస్తావా? నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇంట్లో ఉంటానికి వీలేదు. చూస్తారేంటండి? నేను బతుకుండగా నా కొడుకుని ఇంట్లోంచి ఎవరో బయటికి పంపించలేరా? ఇష్టం లాంటి మీరేవ్వండి. ఏంటి, ఈ ఇంటికి పెద్ద కొడుకుని రేపు నువ్వు చస్తే ఈ చెవత పడేయాల్సిన వాడిని నన్నే ఇంట్లో జరిపమంటావా? అవునండి, ఈవిడెప్పుడు వాడిన వెనకేసుకొస్తుంది. ఇది చస్తే మీరెందుకండి అవతల పారేడు? కాకులు గద్దలు పొడుస్తుంటే పంచాయతీ వాళ్ళొచ్చి పట్టుకెళ్తారు శవాన్ని. మా అక్క మీద చేస్తావురా నిన్ను? పెళ్ళయి పెళ్ళం వచ్చా కూడా ఇలా ప్రవర్తించడం ధర్మంగా ఉందా? వాడు నా తమ్ముడు. తమ్ముడైతే చెయ్యని తప్పుకు శిక్షించడం ఎందుకు? అది చెప్పడానికి నువ్వెవరు? ఆయన భార్యని. అంటే మా మాట కాదని నువ్వు చెప్పింది వింటాడా? వింటారు. అది మంచి మాట అయితే. భోజేషు మాత, శయనేషు రంభ, కార్యేషు మంత్రి, క్షమయా ధరిత్రి. పరిస్థితుల్ని బట్టి భార్య స్థానం మారుతూ ఉంటుంది. మీరు నిజంగా తప్పు చేశారా? ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు తిట్టించుకోవాలి? ఎందుకు కొట్టించుకోవాలి? అనవసరంగా కొట్టిన వాళ్ళని ఏం చెయ్యాలి?
జరిగాక వెళ్ళి ఇంట్లో ఉంటానికి వీల్లేదు. విడిపోవలసిందే. రాఘవరావు గారి పుత్రుడు మాటా పట్టింపులతో విడిపోవాలని నిర్ణయించుకోవటం వల్ల స్థిరాస్తి ఇల్లు, 10 ఎకరాల పంట భూమి, 2 ఎకరాల బంజర భూమి, గొడ్డు గోద, ఇంట్లో సామాన్లు తదితర అన్నీ ఇద్దరన్నదమ్ములు సమానంగా పంచుకోవాలన్న ఉద్దేశ్యం మాకున్నా. ఏమండోయ్, ఇదంతా వాళ్ళ అబ్బ సంపాదించి పెట్టిందేమీ కాదు. ఈ స్థలం వాళ్ళదైనా ఈ ఇల్లు నా కట్నం డబ్బుతో కట్టించుకున్నాను. ఆ 10 ఎకరాల పంట భూమి మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చారు. ఇహ ఇంట్లో సామాన్లు అంటారా, నాతో పాటు తెచ్చుకున్నవే. వాళ్ళ వాటాకేమివ్వాలో నేను పంచిస్తాను. నువ్వు విసిరేసిన ఈ చీపురు కట్టేంటో తెలుసా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఈ తల్లిని చేత్తో పట్టుకుని చెప్తున్నాను, మీ పంట పొలం గాని, మీ సానుభూతి గాని, మీ చచ్చుపుచ్చు సామాన్లు గాని మాకేం అక్కర్లేదు. దేవుళ్ళలాంటి భర్త, అమ్మలాంటి అత్తయ్య నాకంటే చాలు. పదండి. పోస్ట్ సంతకం పెట్టండి అమ్మా. ఇక్కడ ఏమిటమ్మా? మనం కోళ్ల ఫాంకి పెట్టుకున్న లోన్ మంజూరైంది. అమ్మా, జానకి. అమ్మా, బాబు బాగున్నావా? ఇంట్లో అంతా కులాసైనా? అంతా బాగున్నారండి. తల్లి, నన్ను అమ్మమ్మ చేస్తున్నావా? చాలా సంతోషం. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. రామా, నాన్న. ఎవరు మీరు? నన్ను అలా పిలవకు. ఎప్పుడైతే పెళ్లి పెద్దతో నా మాట కాదని, నా మర్యాదని, గౌరవాన్ని మంట కలిపి దరిద్రుని పెళ్లి చేసుకున్నావో. నన్నేమన్నా పర్లేదు, నా భర్తను అవమానించకండి. నన్ను నిందించినా చెప్పించినా ఊరుకుంటాను గాని నా భర్తని పల్లెత్తు మాట అన్నారో తండ్రిని కూడా చూడండి. నిన్ను నా కూతురు అనుకుంటా కదా. ఏమండి, సుమగ్ర ఆపద వాళ్ళని వెళ్ళండి. ఏమండి, ఒక్కగానొక్క బిడ్డ, దాని పెళ్లి చూసుకునే అదృష్టం లేకుండా చేశారు. కన్న కూతురు నెల తప్పి ఇంటికి వస్తే కనీసం కోరికలు తీర్చకపోయినా గడపలో నుంచే బయటికి పంపించేశారు. అమ్మననే విషయం మర్చిపోయి కట్టుకున్న భర్తకే విలువిచ్చాను. ఆడదానిగా పుట్టడమే నా కర్మండి, నా కర్మ. అమ్మా, పెళ్ళి ఏడిస్తే తల్లి పాలు ఇవ్వగలదు, తల్లి ఏడిస్తే పెళ్ళి ఏడు ఇవ్వగలదమ్మా.
అమ్మవు కాబోతున్నావు. అమ్మ మనసు ఏమిటో అర్థం చేసుకోలేవా? మా కాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఆడదాని మనసు అర్థం చేసుకోలేరు. కడుపుతో ఉన్నావు, పుట్టింటి అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని వచ్చావు. కన్న వాళ్ళు సీమంతం జరపడం ఆచారం, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. పొట్టి చేతులతో నిన్ను పంపించలేనమ్మా. అందుకే నిండు ముత్తైదుగా సర్వ సౌభాగ్యం ఇచ్చే ఈ కుంకుమే ఇచ్చి పంపుతున్నాను.